ఐఎమ్ 100% షూర్ మీకు అందరికీ గుర్తే ఉంది కదా, మనం కుంకుడుకాయలు సీడ్స్ వేసినాం లాస్ట్ టైం. అండ్ ఈ సీడ్స్ వేసినప్పుడు చాలా మంది కమెంట్ చేసారు, ఎందుకంటే నేను నీళ్ళల్లో 48 hours నానబెట్టి పెట్టిన. అయ్యా అక్క అంత కష్టమే పడాల్సిన అవసరం లేదు, అది జస్ట్ డైరెక్ట్గా హార్డ్గా ఉన్నప్పుడు కూడా బ్రేక్ చేయొచ్చు అని చెప్పి. మీకు ఒకవేళ అంత స్కిల్ ఉంటే సీడ్ లోపలిది బ్రేక్ అవ్వకుండా జస్ట్ షెల్లే బ్రేక్ అయ్యేటట్టు బ్రేక్ చేసే స్కిల్ ఉంటే మాత్రం యూ కెన్ గో ఫర్ ఇట్. లేకపోతే అట్లా తీయనికి రాకపోతే మాత్రం వాటర్లో నానబెట్టుకొని అది పీల్ తీయడమే బెస్ట్ అని చెప్తాను నేనైతే, అండ్ ఈజీ కూడా. సో ఇది మనము సీడ్స్ అన్ని తీసేసి వర్మీ కంపోస్ట్, కోకోపీట్, రెడ్ సాయిల్ మిక్స్లో ఈ బ్రోకన్ పాట్లో పెట్టినాం కదా. కొంతమంది అడుగుతారు, అక్క మీ దగ్గర పాట్స్ లేవా, ఈ బ్రోకన్ పాట్స్ వాళ్ళు ఎందుకు పెడతారు అని చెప్పి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ దట్ గైస్. సో ఇది మనము సీడ్స్ అన్నీ వేసినాం కదా, వేసిన తర్వాత 4-5 daysకి ఇట్లా పెరిగింది. కానీ ఇది ఏమవుతుందంటే నేను గూగుల్లో చూసిన, అసలు ఇది చెట్టు ఎట్లా పెరుగుతుంది అని చెప్పేసి నార్మల్గా చూస్తే అది ట్రీ లాగా ఉందన్నమాట. కానీ దీనికేమో ఇట్లా తీగలు వచ్చేసి పెరుగుతుంది. అంటే లైక్ ఐఎమ్ వెరీ మచ్ ష్యూర్ దీని లోపల సీడ్స్ అయితే వేరే ప్లాంట్ ఏమైతే పడలేదని అనుకుంటాను నేనైతే, నాకు తెలిసినంత యాజ్ పర్ మై నాలెడ్జ్. అని వీటి లీవ్స్ చూస్తే మాత్రం నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది అనమాట. వాట్ డూ యూ థింక్ గైస్? మీకు ఒకవేళ తెలిస్తే కమెంట్ చేయండి. దీని తీగ చూసి అసలు ఎంత పొడుగా పెరుగుతుందో, కుంకుడుకాయలు పెంచుదామంటే ఇంకేదో పెరుగుతుందని అనిపిస్తుంది. చెప్పండి నాకు కమెంట్స్లో.